అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మర్దలు ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారో లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికని అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడి బోసిదాన లంచదాన అంటే బోసిదాన లంచదాన అంటావు, నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటవా, మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు కంటే విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసిదాన పక్కకు జరగాని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప ఉండి మా అమ్మ నేను దొబ్బుతున్నావు అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము. మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరాని అంటే వీడు అడగనికి పోయాడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు దిగుతారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికే 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకన్నా మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుకున్నాయి. అంటే శిక్ష ఏంటి కానీ మీరు ఇట్లా కొట్టకన్నా అంటే లంజాలలో దొమ్మలన్న మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్న లంజలు దొమ్మలు లంజలు మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడిరు. నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న మీ కాళ్ళ కాడ పోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళ కాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. ఇప్పుడు ఏమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత ఒక రిపోర్ట్స్ అదేంటి స్లిప్పులు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం, స్లిప్పులు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదేశం అన్నారు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళతో రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్పులు చూపిస్తే అప్పుడు మీరు ఏమైనా రాయాలనుకుంటా రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని కాబట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేసిరంటే ఇది చేసిరంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూపులలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినట్టు మాత్రం మమ్మల్ని మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లలను చూడ కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్న తర్వాత వీళ్ళకి పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మళ్ళీ టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము. మేము అందులో మంచిగా రాయలేదు, మేము కాంప్లీట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు. అక్కడ ఈ జిరాక్స్ని మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు, అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించినాం మీ పాపది. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలిచ్చినట్టు మీరేం చేసిరో పాపకి మీ వల్లనే ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది. ఎస్ఐ సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదే మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమైనా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు, ఒకవేళ పాపకి పోస్ట్ మార్టం చేసినాక వాళ్ళు ఇట్లా ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేదని ఎస్ఐ సార్ చెప్పారు.